హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రాజ్ టెక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు టీడీఎస్ మీటర్తో మన ఇంట్లో వాటర్ని, అలాగే మంజీరా వాటర్ లేదా కొలాయి వాటర్ని, అలాగే మినరల్ వాటర్ని, అలాగే బోర్ వాటర్ని, ఈ 4 విధమైన రకాల వాటర్ని కూడా మనం ఈరోజైతే టెస్టింగ్ చేద్దామండి. ఎందుకంటే టీడీఎస్ అనేది మనకి ఎంత ఉన్నది అంటే, టీడీఎస్ అంటే మనకి టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అని దీని అబ్రివేషన్, టోటల్ అబ్రివేషన్ అది నేమ్కి టీడీఎస్ అని అర్థం. అయితే మనకి దీనికోసం మనకి ఒకటి ఉండాలి. దానికైతే మనకి మీటర్ అనేది నేను అమెజాన్లో రప్పించానండి. దీన్ని అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి దీని ఎలా పనితీరు ఉంటుంది అంటే మనం ఎలా చెక్ చేసుకోవాలి. మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా టీడీఎస్ మీటర్ అనేది కంపల్సరీ ఉండాలండి. మనం ఇప్పుడు తాగే వాటర్ ఎలా ఉంటుందో, అందులో లవణాల శాతం ఎంత ఉండాలి, అనేది మన వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఎంత ఉంటే మన బాడీకి మంచిది, ఎంత ఎక్కువ అయితే ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే ఎంత తక్కువ ఉండాలి, తక్కువ ఉండకూడదు, ఎంత ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి ఈ రెండు మనకైతే మనం ఈరోజు అయితే మనం నేర్చుకుందాం. దీనికోసం అన్బాక్సింగ్ చేద్దామండి. మనకైతే చూడొచ్చు మీరు టీడీఎస్ మీటర్, మీకు టీడీఎస్ మీటర్ హోల్డ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఇలా పౌచ్తో ఇస్తారండి మనకి. ఇందులో ఇంకేమీ ఇవ్వలేదు మనకి. ఇదైతే మనకి ఏమి ఇవ్వలేదు, ఒకటి బాక్స్ ఇచ్చారు. మనకైతే ఇలాగా పౌచ్తో ఇవ్వడం అయితే మనకి జరిగిందండి. మనం ఓపెన్ చేద్దాం. అందులో ఏమన్నా చూద్దాం. ఇక్కడ మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది టీడీఎస్ మీటర్ వాటర్ క్వాలిటీ టెస్టర్ అని చెప్పేసి. వాట్ ఈజ్ ద టీడీఎస్ అని కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగిందండి. టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అని. అయితే మనకి ఇది ఒకసారి ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది మనం అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన క్యాప్ అయితే ఇలా ఓపెన్ చేయాలి. ఇవి చూసారు కదా, ఇవైతే మనకి ఇదైతే వాటర్లో ఇలా పెట్టాలండి. మనకి ఇక్కడ చూడొచ్చు మీరు, చూసారు కదా, పైన అయితే మనకి హోల్డ్ అని ఉంది. ఈ రెండో దానికి వచ్చేసి టెంపరేచర్, అంటే మన వాటర్లో కూలింగ్ ఎంత ఉన్నదని, హాట్ వాటర్ ఎంత టెంపరేచర్ ఉన్నదని మనకైతే తెలుసుకోవచ్చు. అలాగే ఇదైతే ఆన్ ఆఫ్ బటన్ అయితే మనకి ఇచ్చారు, మనం చూడొచ్చు. ఇదైతే ఆన్ చేస్తాము. ఇప్పుడైతే మనమైతే మినరల్ వాటర్ మనం తాగుతాం కదండి, బిస్లరీ వేరే కంపెనీలవి, అవైతే మనకి ఎంత శాతం టీడీఎస్ ఉండాలో నేను ఇప్పుడు చెప్తాను. అంటే మనకి 50%, అంటే మనకి 50 నుంచి 100కి వరకు ఉంటే మనకైతే చాలా మంచిదని మనకు అర్థమండి. అంటే అందులో లవణాల శాతం కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి. 50 బిలో ఉండకూడదు. అలాగే 100 కంటే ఎక్కువ ఉన్న వాటర్ని మనం అయితే మనకు ఏదేంటంటే ప్రమోట్ చేయకూడదు. అయితే మనం ఈరోజు వచ్చేసి మనం ఈ వాటర్ని అయితే మనం చూద్దాం. ఫస్ట్ ఇదైతే మినరల్ వాటర్ అండి. దీన్ని అయితే మనం చెక్ చేద్దాం. మనమైతే ఈ వాటర్ని ఇందులో వేద్దామండి. జీరో ఉంది. చూడొచ్చు ఇప్పుడు మనకైతే 80 నుంచి 81 అయితే మనకు చూపించడం జరుగుతుంది. అలాగే మనము మంజీరా వాటర్, అలాగే ఫిల్టర్ వాటర్ అంటాం కదా, అదే మినరల్ వాటర్ అని చెప్పేసి మనం తెచ్చుకుంటాం కదండి. అందులో అయితే మనం ఎంత ఉందో చూద్దాం. ఇదైతే 123 ఉందండి. ఇది కూడా ఫిల్టర్ వాటర్. ఓకే,
ఇదైతే బోర్ వాటర్. ఇది బోర్ వాటర్లో 415 వరకు మనకు రీడింగ్ అయితే చూపిస్తుంది. కానీ వాటరు మనం తాగకూడదండి. ఇది మన అంటే బోర్లో ఇంట్లో బోర్ కోయించుకుంటాం కదండి, బోర్ వాటరు, మోటార్ వాటర్. అదైతే తాగితే ప్రమాదం. ఎందుకంటే లవణాలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి బాడీకి చాలా ఎక్కువ లవణాలు అందించడం ద్వారా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదైతే మన పంచాయతీ వాటర్ అండి. ఈ పంచాయతీ వాటర్ అయితే మనం చూద్దాం. ఇదైతే 210 వరకు ఉంది. రెండు 210 నుంచి 212 వరకు మనకైతే చూపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఈ వాటర్ను కూడా అంతలా తాగకపోవడం మంచిది. ఎందుకంటే 200 పైనే ఉంది కాబట్టి లవణాలు అనేవి మనకి ఎక్కువగానే బాడీకి అందడం వల్ల అనేకమైన ప్రాబ్లమ్స్ అయితే మనకు వస్తాయి. క్యాన్సర్లు అవి వచ్చే అవకాశాలు అయితే మనకి చాలా వరకు ఉంటాయండి. 50 నుంచి 100 లేకపోతే ఒక 200 అనేది టీడీఎస్ మాత్రమే మనకైతే ఉండడం మంచిది. అలాంటి వాటర్ తాగడం మనకి మంచిది. ఇప్పుడు ఈ బోర్ వాటర్ చూసారు కదా, 400 పైనే ఉంది, 426 ఉంది. ఈ టీడీఎస్ అనేది మనకి ఇది ఉండడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం కానీ అలాగే క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా మనకి ఉంటాయి. కాబట్టి మనకి ఇదైతే ప్రాబ్లం అండి. ఇదైతే మనం తాగకూడదు బోర్ వాటర్ అనేది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ టీడీఎస్ మీటర్ గురించి అయితే మనం అయితే చూడడం జరిగింది. ఓకే, ఈసారి అయితే మనం దీన్ని పక్కన పెడదాం. ఇది ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అండి, సిఎండి అంటారు. ఇది వెస్టేజ్కి సంబంధించిన ప్రోడక్ట్. అయితే మనకి మినరల్ వాటర్లో ఎంతైతే మనకి ఆ టీడీఎస్ అనేది మనకు చూపిస్తుందో దాన్ని ఎక్కువ చేసుకోవడానికి మనకైతే అంటే చాలా తక్కువ ఉంది కదండి, దాని తక్కువ ఉన్న దాన్ని మనం ఎక్కువ చేసుకోవడానికి మనం ఇదైతే సిఎండి వాటర్ అయితే మన మినరల్ వాటర్ అయితే మన మినరల్ డ్రాప్స్ అయితే మనకి ఉపయోగపడతాయి. అది ఎలా ఉపయోగపడుతుందో మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు 0.84 అయితే ఉంది, చాలా తక్కువ ఉందండి. 0.83% చూడొచ్చు ఇక్కడ మీకు గమనించారు కదా, 0.82. అయితే మనకి ఇందులో అయితే లవణాలు చాలా తక్కువ ఉన్నాయండి. ఇది మనకి 50% కంటే ఎక్కువ ఉండాలి, కానీ 0.8% అంటే చాలా తక్కువ. అయితే మనం ఈరోజైతే ఈ సిఎండి వాటర్ డ్రాప్స్ అయితే మనం వేద్దాం. సిఎండి అంటే కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అండి. ఇది మనకి వెస్టేజ్ కంపెనీలో మనకైతే దొరకడం జరుగుతుంది. ఈ సిఎండి వాటర్ అనేది మనకి యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మినరల్స్ అయితే మనకి బాడీకి చాలవు కదా, దాంట్లో అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇది చూసారు కదా, మనకి వెస్టేజ్ వారి సిఎండి డ్రాప్స్ అయితే నేను ఒక డ్రాప్ చేస్తున్నానండి. మీరు చూడొచ్చు, ఇందులో మీకు చూపిస్తాను. 0.86 అయితే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. 0.86 మనం దీన్ని అయితే పెంచుదాం. ఒక డ్రాప్ చేస్తున్నాను. ఈ డ్రాప్స్ వాడడం వల్ల మనకి మినరల్స్ అనేవి ఎలా పెరుగుతాయి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. 1 లేదా 2 డ్రాప్స్ చేస్తున్నానండి. ఓకే, చూడొచ్చు మీకు ఏకంగా 100కి మనకి వచ్చిందండి. 95 వరకు మనకైతే పెరగడం జరిగింది. ఇంకొక డ్రాప్స్ వేసి చూద్దాం. ఇంకొక 2 డ్రాప్స్. ఓకే, చూసారు కదా, 132 మనకు చూపించడం
185, 176, 180 వరకు మనకైతే రీడింగ్ చూపించడం జరుగుతుంది. ఓకే, సూపర్. 200 కూడా మనకి మ్యాక్సిమం మనకి సిఎండి డ్రాప్స్ వేయగానే మనకైతే చూపించడం జరుగుతుందండి. మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఈ వాటర్ అనేది మనం బయటను కొనుక్కొని తాగుతూ ఉంటాం, కానీ దీనివల్ల చాలా యూజ్ ఉండదు. ఎందుకంటే ఇందులో మినరల్స్ అనేవి చాలా తక్కువగానే ఉంటాయి కాబట్టి మనం ఇది తాగినా వేస్ట్. ఎందుకంటే తక్కువ మినరల్స్ ఉన్నాయి, మనం తాగకూడదు. తాగడం చాలా ప్రమాదకరం. మనం కూలింగ్ కోసం బయటకు వెళ్ళినప్పుడు మినరల్ వాటర్స్ అవి కొనుక్కొని తాగుతాము. అదే మనం ఈ మినరల్ వాటర్స్లోనే మనకి సిఎండి డ్రాప్స్ అనేవి మనం ఒక 1/2 లీటర్కి 1 లీటర్కి ఒక 7 చుక్కలు అనేది మనం వేసుకుంటే మనకు అందవలసిన మినరల్స్ అనేవి మనకు అంతేయండి. మన బాడీకి కావాల్సిన మినరల్స్ అనేవి మనకైతే మన బాడీకి అబ్జర్వ్ చేసుకోవడానికి మనకు పనికొస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ సిఎండి అనేది మనకి కంపల్సరీగా ఉండాలండి. మనం తాగే వాటర్లో ఎంత మినరల్స్ ఉన్నాయి అనేది చెక్ చేసుకోవడానికి కంపల్సరీ ప్రతి ఇంట్లో కూడా ఈ టీడీఎస్ మీటర్ అనేది ఈ కాలంలో అయితే కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే అప్పుడు నదుల్లో నీరు అది తాగేవారు, అప్పుడు ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు మనకి ప్రతిదీ కూడా తయారైపోయి మనకి ఇండివిజువల్గా మన అప్పుడైతే నూతుల్లోవి బావిల్లోవి తోడుకునేవారు, బోర్లో వాటర్ తాగేవారు. ఇప్పుడైతే కలుషితం అయిపోయి కాబట్టి అంతా కంప్యూటర్ ప్రపంచం అంటే స్పీడప్ అయిపోయింది కాబట్టి మనం ఏది కూడా మనం తోడుకోవడానికి మనం సాహసించట్లేదు, అలాగే బోర్ కొట్టడానికి లేదు. బటన్ నొక్కితే మనకు వాటర్ వచ్చేయాలి, అది కూడా మనం తాగేసేయాలి. ఇలాంటి కాలంలో మనం ఉన్నప్పుడు చాలా అనారోగ్యానికి పాల్పడడానికి కూడా కారణం కొన్ని వాటర్ వల్ల కూడా మనకి. ఎందుకంటే మనం ఆహారం తినకపోయినా ఉండొచ్చేమో, కానీ మనకు వాటర్ అయితే తాగకపోతే మనిషి మాత్రం చాలా నీరసం అయిపోతాడండి. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి దానికి మనం బారిన పడకుండా మనమైతే మన మీటర్తో మనమే మన వాటర్ని చెక్ చేసుకొని మనం తాగి ఆరోగ్యంగా ఉందాం. అందరినీ కూడా ఆరోగ్యంగా ఉంచుదాం. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే ఈ విషయాన్ని అందరికీ తెలియపరుస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.